వాక్యం ఇలా రాయబడి ఉన్నది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు మనుష్య హృదయమునకు గోచరము హల్లెలూయా హల్లెలూయా అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారి కొరకు, దేవుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచారో దేవుని ప్రేమించేవారు. దేవుని స్తోత్ర. దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే, ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమనంటే, దేవుని ప్రేమించుటయే ప్రార్థనగా వించుటయే, దేవుని ప్రేమించుటయే ప్రార్థనగా వించుటయే, ప్రార్థనలో జీవించు పలురిని కాణించు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించుటంటే ఏంటంటే దానికి అర్థం ఏంటి? ప్రార్థన కావించుట, ప్రార్థన చేయడం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే రుజువు ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండాలి, ఆరాధన చేసే వారికి ఉండాలి, ప్రభుని స్తుతించే వారికి ఉండాలి, ప్రభునామని గొప్ప చేయాలి, ప్రభుని హెచ్చించాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఈ లోకంలో ఎవరైనా ఒకరు ప్రేమించినప్పుడు వాళ్ళ దగ్గర సమయాన్ని వెచ్చిస్తారు, అంటే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. అలాగనే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే గుర్తు ఏంటంటే, ప్రభుతో సమయము హెచ్చించాలి. దేవుని స్తోత్రం. ప్రభుతో సమయాన్ని, ఎక్కువ సమయం దేవుని దగ్గర గడిపే వారు ఉన్నారు. యాకోబు అంటాడు, రాహేల్ అంట బాగా ప్రేమించాడట. దేవుని స్తోత్రం. అందుచేత ఆయనకంట 7 సంవత్సరాలు కొలువు చేసిన అది ఎక్కువ కాలం అనిపించలా. దేవుని స్తోత్రం. ఎందుకని? ఆ ప్రేమ, ఆయనలో ఉన్న ప్రేమ, ఆమె మీద ఉన్న ప్రేమ ఆయనకి ఏమనిపించిందంటే, అవి పెద్ద భారం అనిపించలే. నిజంగా దేవుడి మీద కూడా నీకు అలాంటి ప్రేమ ఉన్నట్లయితే, ప్రభుని ప్రేమిస్తున్నంటే, ఈ లోకంలో కంటే యేసయ్య ప్రేమ, యేసయ్యను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే, ఆయన సన్నిధి అన్నా, ఆయన ఆరాధన అన్నా, ఆయన వాక్యం అన్నా, ఆయన మాటలు అన్నా నువ్వు ప్రాణము తీసుకుంటా అంటారు చూసారా, చెవులు పోసుకుంటా అంటారు చూసారా, అట్లా అనమాట. అంటే దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు, దేవుడి కొరకు నువ్వు సమయం కేటాయిస్తూ ఉంటావు. చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చిన ఆ ప్రార్థనలో నిలవలేరు, సన్నిధిలో కూర్చోలేరు, వాళ్ళ దేవుడి మీద ప్రేమ లేదు వాళ్ళకి. ఏమండి, గుళ్ళోకి వస్తారు కానీ అటు తిరిగే వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు, సన్నిధిలోకి వస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దేశ ఈ దేశ వాటి మీద వీటి మీద మనసు వెళ్తుందంటే నీకు దేవుడి మీద మనసు అనేది లేదు. ప్రేమిస్తున్నావు అంటే నువ్వు దాని మీద, దేవుడి మీదే నువ్వు ఎక్కువ మనసు పెడతా ఉంటావు. స్తోత్రం. కనుక దేవుని ప్రేమించువారు, ఆమేన్, హల్లెలూయా, దేవుని ప్రేమిస్తున్న ఆయన ఆజ్ఞలు అంట గైకొంటారు అనే వాక్యంలో రాయబడింది. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని ఆజ్ఞలనండి, అంటే యేసయ్య ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం పలుకుతాడు, ఈ రోజు నాకు ఏ మాట అందిస్తాడు అని ఆయన ఆజ్ఞ కొరకు, ఆయన మాట కొరకు, ఆయన పలుకుల కొరకు ఎంతో వేచి చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అంతేకాదు ఆయన మాటలు గైకొంటారంట. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, ఒక చక్కని మాట ఉండదు, ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను రాస్తున్న మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వాక్యం చదివితే, పౌలు భక్తుడైన యోహాను గారు 5వ అధ్యాయం 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని స్తోత్రం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా. దేవుని స్తోత్రం. ఏమంటాడు? మనము ఆయన ఆజ్ఞలను అంటే ఏం చేస్తారండి? గైకొనుటయే. దేవుని ఆజ్ఞలు గైకొనుటయే. దేవుని బలులు అర్పించుట కంటేను దేవుడి మాట వినుట శ్రేష్టము. ఆయన ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అని
సౌలుని గురించి ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో చేశాడు, కానీ అవి కాదు. దేవుని మాటను నువ్వు అనుసరించగా, దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోకుండా, ప్రభు చెప్పినట్లు చేయకుండా నేను అది చేస్తానండి, ఏ సైకు నేను అతికేగాలు ఇచ్చానండి, ఏ సైకు నేను మందిరంలోకి అవి తీసుకొచ్చానండి, ఇవి కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన మాటలకు చెవి యొగ్గాలి. కొంతమంది మా దగ్గర ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి అతికేగాలు తీసుకొచ్చేసి గుళ్ళో వేసేసి మందిరంలో సమర్పించేసి నేను దేవుని ఎంతో ప్రేమిస్తున్నాను. అదా దేవుడు కోరుకునేది. వాళ్ళని ప్రతి ఆదివారం గుడికి రారు, సంవత్సరానికి ఒకసారి ఏదో క్రిస్మస్ కు ఈస్టర్ కు వాటికో వీటికి వచ్చి నేను దేవుడిని ప్రేమిస్తున్నానని అలాంటి అంటే పండుగను ప్రేమించేవారు కానీ దేవుడిని ప్రేమించేవాడు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞ అనుసరించేవాడు అయితే ప్రతి దినము దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావు. దేవుని స్తోత్రం. ప్రతి దినము దేవుని కొరకు నీవు దేవుడితో మాట్లాడకుండా నీ సమయం గడపకుండా, దేవుడితో మాట్లాడకుండా నీ సమయం వెళ్ళదు. దేవుడితో గడపకుండా లేక ఆ రోజు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఆ దినము వెళ్ళదు. ఆ దినం గడపకుండా దేవుడి సన్నిధిలో నువ్వు ఉండకుండా ఆ దినము వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రేమించు వారి కొరకు, దేవుని ప్రేమించే బిడ్డలుగా నీవు ఉండాలని దైవ వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. చూడండి, ప్రభు ఏమంటుందంటే దేవుని ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో. దేవుని స్తోత్రం. ఏమి సిద్ధపరచనో, ప్రేమించే వారికి ఏమో సిద్ధపరచనంట. అవి కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనిషి హృదయములకు గోచరము కావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరచినవి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమో మీ కొరకు సిద్ధపరచాలి. దేవుని బిడ్డల కొరకు దేవుడు సిద్ధపరచినవి కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివెన్నియో, కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివెన్నియో, హృదయాను చెరగో నానివెన్నియో, దేవుడు సిద్ధపరుస్తున్నవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మన కంటికి కనబడినవి కొన్ని, కనబడిన వాటిని ప్రభువు సిద్ధపరచారంట. ఏం సిద్ధపరచడో పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదువుదాము. పరిశుద్ధ గ్రంథములో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ శిష్యులందరూ కూడా హృదయాలంతా కూడా నేను వెళుతున్నాను, నేను వెళ్ళబోతున్నానని 13వ అధ్యాయంలో ప్రభువు తెలియజేస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు కలవరంతో వచ్చింది. అప్పుడు యేసయ్య అన్నాడు, మీ హృదయముల కలవరపడనీయొద్దు అన్నాడు. స్తోత్రం. మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్న నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి చక్కని మాట్లాడాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుదును,
మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభు అంటే, ప్రభు అని ఏమన్నారు, నేను ఎక్కడికో వెళ్ళట్లేదు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక, నా బిడ్డలు కనుక, నా సొత్తు కనుక, నా రక్షణ పొందుకున్న వారు కనుక, నా రక్తములు కడగబడిన మీ కొరకు పరలోక రాజ్యంలోనికి నేను వెళుతున్నాను అనగా, అక్కడికి నేను వెళుతూ ఉన్నది ఆ స్థలములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి కనుక మీ కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ స్థలమును సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఏమనంటే మీకు స్థలము సిద్ధపరుస్తాను అన్నాడు. ఏమన్నాడండి? స్థలం. ఎవరి చాడ స్థలాల కొరకు భూమి మీద భూలోకంలో ఎంత కుట్రులాడుతున్నామో, కానీ ఈ స్థలం శాశ్వతమా? ఈ లోకంలో ఉన్న ఏదైనా శాశ్వతం అంటే ఏది శాశ్వతమైంది కాదు. కానీ దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అశాశ్వతమైన దాని మీద మనసు పెట్టి వీటి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం, ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, రక్షణ పొందిన వారు కూడా ప్రభులు ఎందుకు పన్నులండి, ఏదో సంపాదన అండి అని పనిపాట్లు పెట్టుకుని దేవుడికి దూరం అయిపోతున్నారు, సన్నిధికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు, ఆరాధన దూరం అయిపోయి వెళ్ళిపోతున్నారు. పనిపాట్లలో చాలా మంది దేవుడి దగ్గర రాలేకపోతున్నారు. కానీ ఇవేవి కూడా శాశ్వతమైనవి కాదు. కానీ ఒక దేవుడు ఏమంటాడంటే, మీ ఆత్మ కొరకు లేక మీరు మీరు మీ ఆత్మ ఉండడానికి ఒక నివాస స్థలం, మనం నివసించడానికి ఎలాగైతే నివాస స్థలం ఈ భూమి మీద కట్టుకుంటున్నామో, స్తోత్రం, పరలోక రాజ్యంలో కూడా నీవు ఈ లోకము తనువు చాలించిన తర్వాత నీకంటూ ఒక నివాస స్థలం కావాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని యేసయ్య అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో యేసయ్య చేసేది ఏంటంటే నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రభు నీ కొరకు ఏం చేస్తున్నాడంటే ఒక స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంత మందికి స్థలాలు ఉన్నాయో, ఆమేన్, హల్లెలూయా. ఒకసారంట ఒక బాగా చదువుకున్న దర్శనమ్మ, అంటే ఒక బాగా ఉన్నతమైన ఆమె, ప్రభుని కలిగింది, అంటే ఆ దేవుడు తెలుస్తుంది. ఆ ఇంట్లో పని మనిషి ఉంది, ఆ పేరు మేరీ. ఆ ఇంట్లో పని మనిషి ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా ప్రార్థన, ప్రతిరోజు కూడా వాక్యము చదివేది, ప్రార్థన చేసుకునేది, భక్తిగా ఉండేది. ఆదివారం ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా మందిరాన్ని మాత్రం మానేది కాదు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆమె, ఆ భక్తి చేస్తున్న ఆమె ఈ ఇంటిలో, ఈ ధనవంతురాలు ఇంటిలో పని మనిషిగా ఉంటుంది. ఈ పని మనిషిగా ఉంటున్న ఏమో ఒక రోజు ధనవంతురాలు అంది, అమ్మా రేపు ఆదివారం కదా, ఈ రోజు శనివారం, రేపు మా ఇంటికి కుమారులు, కూతుర్లు, మనవాళ్ళు అందరూ కూడా వస్తున్నారు, నువ్వు పనికి వెళ్ళవద్దు, క్షమించండి, నువ్వు మందిరం వెళ్ళడానికి లేదు, రేపు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆమెని ఆపడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు మేరీ అంది, అమ్మా మందిరానికి వెళ్లకుండా, ఆరాధనకి వెళ్లకుండా, సన్నిధికి వెళ్లకుండా నేను ఉండలేను అని చెప్పింది. పని అయిపోయినాక అదేంటి ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు నేను వస్తాను, కానీ ఆదివారం మాత్రం యేసయ్యకు నేను చోటు ఇవ్వాలి, యేసయ్యని గణపరచాలి, నా ప్రాణములు ఊపిరి ఉన్నంత వరకు నేను యేసయ్యను తప్ప ఆదివారము మరి ఏ పనికి వెళ్ళనమ్మా అని తీర్మానం చేసుకున్నా, కనుక మందిరానికి వెళ్ళిపోతాను తల్లి అని చెప్పితే, నా మాట లేక చేయవా, నేనంటే నేను చెప్పితే వినవా, నేను కూడా గుడికి వెళ్ళేదాన్ని కదా, నేను కూడా ప్రార్థన అంటే నాకు తెలీదా, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది అని ఆమెని బాగా, నువ్వు కానీ రాబోయినట్లయితే మేము వెళ్ళట్లేదా, ఓ నువ్వే భక్తురాలువా, నువ్వే పరిశుద్ధురాలువా అంటారు కదా. కొంతమంది ఈ నామకార్థ క్రైస్తవుల్లో ఉన్నది ఇది ఒక జరుపు అనమాట. ఏంటంటే చేసేవాళ్ళు చేయనీరు, వెళ్ళేవాళ్ళు నేరలేరు, వెళ్ళనీరు, దేవుళ్ళు ఉన్న వాళ్ళని సాగునీరు, ప్రార్థించే వాళ్ళు ప్రార్థన చేయనీరు. కొంతమంది ఇలా అనమాట, మాకు అన్ని తెలుసులని రకం అనమాట వీళ్ళు. కనుక దేవుడి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, చేసేవాళ్ళు చేయనీయకుండా ఆటంకపరుస్తుంటారు. నువ్వు ఎలాగో చేయలేవు, చేసేవాళ్ళని చేయనీయాలి కదా. నువ్వు నడవట్లేదు, నడిచే వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి, కానీ వెనకలాగే రకం వెనకలాగుతూ ఉంటారు. అలాగే నడుచుకుంటే నువ్వు కానీ మందిరానికి పనికి రాకుండా వెళ్ళిపోతాను అన్నట్లయితే ఇక నా పనిలో ఉండడానికి వీల్లేదు, వేరే వాళ్ళు పెట్టుకుంటానని కొంచెం బెదిరించాను. సరేనమ్మా
దేవుడు లేకుండా మనం ఏమీ లోకంలో చేయలేము, సాధించలేము. దేవుని స్తోత్రం. ఊపిరిచ్చింది ఆయన. వాక్యం ఏముందంటే ఆయన సెలవు లేకుండా దించిన చెయ్యి ఎత్తగలవాడెవడు అని రాయబడి. దేవుని స్తోత్రం. మనము ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఆయన సెలవు కావాలండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బ్రతకాలంటే ఆయన సెలవు కావాలి. ఆయన జీవదాత అని వాక్యంలో రాయబడి. దేవుని స్తోత్రం. ప్రభువారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన జీవదాత అంట. ఏ దాత? ఒకసారి చక్కర మాటను చూపిస్తాను గ్రంథంలో. ప్రభువారు మనకు జీవాన్ని కలిగజేసే దేవుడు, జీవపు దాత అని దైవ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే జీవదాత అంటే అర్థం ఏంటంటే 42వ అధ్యాయం 42వ కీర్తన 8వ వాక్యం చూడండి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దాత చెప్పండి అంటే అర్థం ఏంటి? అన్నదాత. విన్నారా? రక్తదానం చేసేవాడిని. రక్తదానము, అన్నదానము, వస్త్రదానము, భూదానము, ఇవన్నీ దానాలు అన్నమాట. దేవుని స్తోత్రం. వాళ్ళని దాత అంటారు. దాత అంటే ఇచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చేవాడిని ఏమంటారండి? దాత. అన్నం పెట్టేవాడికి అన్నదాత అంటారు. ఏమంటే వస్త్రాలు ఇస్తే వస్త్రదానం చేశారనుకోండి, వస్త్రదాత. ఏమంటే అట్లా. ఇప్పుడు వీరందరూ భౌతికమైన ఇవన్నీ కూడా దానం చేయగలిగిన వారే. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ మన ప్రభు ఎవరో తెలుసా? జీవదాత. దేవుని స్తోత్రం. జీవాన్ని దానం చేశాడు నీకు. జీవాన్ని, దేవుని ఊపిరిని దానం చేశాడు. ఆయన జీవదాత. జీవం ఇచ్చినవాడు, ఊపిరి ఇచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉంచినవాడు. అందుకని జీవదాత అయిన దేవుని నువ్వేం చేయాలి? నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకేమవుతుందో తెలుసా? తోడుగా ఉండును అన్నాడు. స్తోత్రం. జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన, ఆ దేవుని దగ్గర నా జీవాన్ని ఇచ్చిన దేవుడు, నాకు ఊపిరి ఇచ్చిన దేవుడు. అదే ఇందాక ఆరాధనలో మనం నేర్చుకునేది. ఆరాధన అంటే ఏమంటే నాకు ఊపిరి ఇచ్చావు, నాకు జీవాన్ని ఇచ్చావు, నా కుటుంబాన్ని ఇచ్చావు, నాకు ఈ రోజు నేను సజీవులుగా ఉండటానికి నాకు కావాల్సిన వసతులు, వనరులు అన్ని కూడా సమకూర్చవయ్యా, నీకు స్తోత్రం అని చెప్పడమే దేవుని ఆరాధన చేయటం. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు చేసిన మేలు తలంచుకోవాలి, ప్రభు చేసిన ఉపకారాలు తలంచుకోవాలి. ఈ రోజు నువ్వు ఉన్నావంటే అది దేవుని కృప వల్లనే కదా. ఈ రోజు నువ్వు ఏమైతే పొందుకుంటున్నా, ఏమైతే కలిగి ఉన్నావు, అది ధనము కావచ్చు, ఇల్లు కావచ్చు, వార్తలు కావచ్చు, పొలాలు కావచ్చు, అంతస్తు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని కృప వల్ల. భక్తుడు అంటాడు, ఆరోగ్యము ఆనందము నాకు ఇస్తున్నా నా దేవుడవు. ఆనందము డబ్బుతో కొనుక్కునేది కాదండి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మెడిసిన్ మనం కొనగలము, ఆరోగ్యాన్ని కొనలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఎవరి చక్కని మంచాన్ని, డబుల్ కాట్ మంచాన్ని స్పాంజితో పరుపులు కొనవచ్చేమో, నిద్ర కొనలేము. దేవుని స్తోత్రం. ఇది ఒక కాయలు వచ్చాడు, నిద్ర పట్టడం లేదండి. అప్పుడు నేనేం చెప్పాలి? మెత్తని పరుపు వేసుకుని
బల్బ్ వేసుకున్నా నిద్ర పట్టదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక గడియ కూడా ఒక గంట కూడా నిద్రపోవట్లేదు రాత్రులు, ఏదో అంటారు. దేవుని బిడ్డ నిజమే. ఇటువంటి పరిస్థితి. ఆరోగ్యం దేవుడు ఇచ్చేది. మందులు కొనగలము కానీ ఏం కొనలేము, ఆరోగ్యాన్ని కొనలేము. ప్రభువు సహాయం మన వారు మనం నేర్చుకున్నాం కదా. ఆయన కృప చూపిస్తే నువ్వు వేసుకునే మందు నీలో ఆరోగ్యాన్ని కలిగజేస్తే. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ పరుపు కొనగలవు కానీ నిద్ర నువ్వు కొనలేవు కదా. ఆయన ఇవ్వాలి. ఇవన్నీ ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుని కృప వలన, దేవుడి దయ వలన, దేవుని వాత్సల్యతను బట్టి ఆయన మన మీద చూపడం కృప చేత ఇవన్నీ మనం పొందుకోగలుగుతాం. కనుక దేవుని బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి, ఇచ్చిన దేవుని కొనియాడాలి, ఇచ్చిన దేవుని మహిమపరచాలి. జీవదాత అయిన దేవుని స్తోత్రం. ఎవరైనా జీవాన్ని ఇచ్చాడు కనుక జీవదాత. మరి ఆ జీవం నీలో పెట్టిన దేవుని స్తుతించకుండా, ఆరాధన చేయకుండా, ప్రభుని మహిమపరచకుండా మనం ఉండకూడదు కదా. ప్రభుని సేవించాలి. ఆమె అంటుంది కదా, ఈ ధనవంతురాలు ఏమందంటే, నువ్వు మందిరానికి వెళ్ళేదంటే కదే ఆదివారం రాకుండా వెళ్ళిపోతున్నా, పనిలోకి రావద్దంటే. అప్పుడు ఆమె చెప్పింది, నా జీవదాతకి ప్రాణం ఉన్నంత వరకు నా జీవాన్ని ఇచ్చిన దేవుడు నేనేం చేయాలండి, స్తుతించాలని పని మనిషి చెప్తుంది అనమాట. పని మనిషి చెప్తుంది. కానీ చెప్పేస్తే అయితే నువ్వు రావద్దు, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోయింది, రేపు నుండి వేరే పని చూసుకోవాలి. ఈమె శనివారం రాత్రి ఈ దర్శనం గారు ఈ ధనవంతురాలు పడుకుంటేనంటే ఆ కళ ఒకటి వచ్చింది. ఆ కళలో అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కళలో పరలోక రాజ్యాన్ని చూస్తుంది. పరలోక రాజ్యానికి వెళుతూ ఉంటే అక్కడ పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర దేవదూతలు ఉన్నారు. నేనే మార్గం, సత్యం, జీవం అని ద్వారం రాయబడి ఉంది. ఆ ద్వారం నుండి వెళుతూ ఉండే తలుపులు తీశారు, లోపలికి వెళుతున్నారు. ఏమో దేవదూతలు తీసుకుని వెళుతూ ఉంటే చక్కని దేదీప్యమైన ప్రకాశముతో ప్రకాశిస్తున్న పరలోక రాజ్యం అదంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు మహిమర్చిపోతుంది. నడుస్తూ ఉంది, చక్కగా నడుస్తూ ఉందంట. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. మనము బంగారాన్ని మనము ఎలాగైతే ధరించుకుంటున్నామో, కానీ పరలోక రాజ్యంలో బంగారం అంట రోడ్లు వేయబట్టి అంట. ఆమేన్. హల్లెలూయా. అంటే విలువ అనుకున్నది పరలోక రాజ్యంలో ఎక్కడ ఉంది చెప్పండి, మీ కాళ్ళ కింద ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా బంగారపు రోడ్లో వెళుతూ ఉంటే ఎటు చూస్తున్న ముత్యాలతో రత్నాలతో కట్టబడిన బిల్డింగులు. ఆమేన్. హల్లెలూయా. అపరూపమైన బిల్డింగులు, ఆ అపార్ట్మెంట్లు అన్ని ఉన్నాయి. చోటకి వెళ్ళేదానికి అన్నిటికంటే బాగా ప్రకాశిస్తూ ఉన్నది. రత్నాలతో కట్టబడింది అనమాట, ముత్యాలతో కట్టబడిన ఇల్లు అనమాట, డిజైన్. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇల్లు చక్కగా కడుతున్నా చూసిన అట్లాగా ముత్యాలతో కట్టబడిన ఇల్లు ఉంటే ఎవరిదన్నీ ఇది ఇంత దగ్గర మెరుస్తుందా అంటే ధనవంతురాలు. అప్పుడు దూతలంట, ఇది మీ ఇంట్లో పని చూస్తారా, పని మనుషులు చూస్తారా, మేరీ గారిదండి అన్నారంట. అమ్మో, మేరీకి ఎందుకు పెద్ద ఇల్లా, ఎక్కడ అది తెలుస్తోంది. మన అంశం ఏంటి, స్థలము సిద్ధపరచ వేడుస్తున్నా. ఇప్పుడు మేరీ గారికి ఎక్కడ ఉంది స్థలం, పరలోక రాజ్యంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో అపార్ట్మెంట్ కట్టుకుంది. అందరికంటే కోట్లు పెట్టి ఇక్కడ కట్టుకుంటున్నారు. మనం అంటాం కదా, అబ్బా ఆడండి ఇల్లు కట్టుకున్నారు, ₹1 అయిందండి అని గొప్పలు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మేరీ గారిని అక్కడ చెప్పుకుంటున్నారు. భూలోకంలో ఆమె పేదరాలే, భూలోకంలో ఆమెకి ఇల్లు లేకపోవచ్చు, భూమి మీద ఆమెకి తినడానికి సరైన తిండి లేకపోవచ్చు, సరైన వస్త్రాలు లేకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో యేసయ్య రాజ్యంలో ఆమె ఏం కలిగి ఉన్నారు తెలుసా, గొప్ప భాగ్యవంతురాలు. దేవుని స్తోత్రం. విశ్వాసంలో భాగ్యవంతురాలు, దేవుడిలో భాగ్యవంతురాలు. పేదరికం, ఈ లోకంలో పేదరికంగా ఒకవేళ మనుషుల దృష్టిలో ఆమె బలహీనురాలు లేక పేదరాలు అని చూడవచ్చేమో, కానీ దేవుడి దగ్గర ఆమె ఎవరు అంటే భాగ్యవంతురాలు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గొప్ప అపార్ట్మెంట్, గొప్ప బిల్డింగ్ ఆమె ఆ రత్నాలతో ముత్యాలతో కట్టబడింది. అది మనుషులు ఎవ్వరూ వెలకట్టలేనంత ఆ విలువైన దానిని ఆమె సంపాదించుకుంది అక్కడ. దేవుని స్తోత్రం. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మనము పంపించే వస్తువుల వల్లనే మనం ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవాలంటే జంక్షన్ నుండి
లేకపోతే వేరే చోట నుండి ఆ షాప్ దగ్గర నుండి ఏం తెచ్చుకుంటాం? మెటీరియల్ తెచ్చుకుంటాం. దేవుని స్తోత్రం. అలాగనే మనం ఇక్కడ నుండి పంపించే వస్తువుల ద్వారానే పరలోక రాజ్యములో ఇల్లు కట్టబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు ఏం కష్టపడుతున్నావో, దేవుడి కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, దేవుడి కొరకు ఎంత సిద్ధపరుస్తున్నావో, దేవుడి కొరకు నువ్వు పడే ప్రతి ప్రయాసను బట్టి దేవుని స్తోత్రం. ఆ ప్రయాసకు తగినట్లుగా అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే నీ కొరకు స్థలము సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి బల్బు వెలిగింది అంటే నా ఇంట్లో పని మనిషికి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందంటే పని చేసుకునే ఆమెకి, నేను ఇచ్చిన వాటిలో నేను ఇచ్చిన వస్త్రాలు కట్టుకునే ఆమెకి, నేను పెట్టిన శ్రద్ధను తినే ఆమెకి ఎంత బిల్డింగ్ ఉందంటే నాకెంత పెద్ద బిల్డింగ్ కట్టాడో దేవుడు అనుకుని నడు 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 అని దేవతలు పరిగెత్తిస్తుందంట. ఏంటమ్మా అంటే ఏమిటి ఇంకెంతకంటే పెద్దది కావాలి, అంతే కదా. నా ఇంట్లో పని మనిషికి ఎదుగుతుందంటే నాకంటే ఆమెకంటే పెద్దది కావాలి. దానికోసం ఇంకా నడు ఎక్కడన్నా పెద్దది కనపడుతుంది ఓ భయంగా చూస్తా ఉంది. చూసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళాక అప్పుడే కూతు తీసారంట. ఏంటి ఆకులు పోయడానికి, పని చేయడానికి. ఇదేవగా నీకేం కావట్లేదంటే అమ్మ అది నీదే అన్నాను. ఆమేన్, హల్లెలూయా. అదే నా ఇంట్లో పని మనిషిగా అంతే అయితే నాకు ఇది అంటే అప్పుడు దేవుడు చెప్పే మాట ఏమంటే ఆమె దేవుడి కొరకు ప్రయాసపడి ఇక్కడ నుండి భూమి మీద నుండి పరలోక రాజ్యానికి వస్తువులు పంపించింది. దేవుని స్తోత్రం. ధనం పంపించింది. దేవుని స్తోత్రం. వాటి చేత మేము ఇక్కడ కట్టాం. ఆత్మలు రక్షించినప్పుడు మేము వాటిని ఇక్కడ కడుతూ ఉన్నాం. ఏమో ప్రయాసాలు బట్టి ఇక్కడ పరలోక రాజ్యంలో ఆమెకు తగినీలో ఉంది. నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వేం కష్టపడ్డావు? నువ్వు ఏదో నువ్వు అవసరం ఉన్నప్పుడు గుడికి, ఖాళీ ఉన్నప్పుడు గుడికి వెళ్తావు. ఏమండి తీరుకుంటే దేవుడి మందిరి దగ్గరికి వెళ్తావు. ఏమండి డబ్బు ఇది లోకం సంపాదన కొరకు నువ్వు చూస్తున్నావు కానీ దేవుడి కొరకు నువ్వు చేసింది ఏముంది? నువ్వు పంపించిన దాన్ని బట్టి ఇప్పుడు వరకు నీకు స్థలం ఒకటే కేటాయించబడింది కానీ కనీసం నీ ఇల్లు కట్టుకోవడానికి ఏమీ. అవును, నిజమే. మనం భూమి మీద ఎంత సంపాదించినా ఇవి రేపు పరలోక రాజ్యంలోనికి వెంట రావు. దేవుని స్తోత్రం. ధనవంతుడు అన్నవాడు బైబిల్ ఏమని రాయబడిందంటే వాడంట నా కొట్లు విప్పి, ఏమన్నాడండి? నా కొట్లు విప్పి పెద్దవి కట్టుకుంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం పంట బాగా పండింది, బాగా సంపాదించా, బాగా నేను ఇచ్చేసాను. అరే ఇవన్నీ ఏం చేయాలి, ఎక్కడ పెడతాము ఈ కొట్లు అని ఆ కొట్లు విప్పి ఇంకా పెద్ద కొట్లు కట్టుకున్నాడు. ఎక్కడ? భూమి మీద. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు కట్టుకున్నాక అనుకున్నాడు, ప్రాణమా తినుము త్రాగము, ఏమన్నాడండి? సుఖపడు. అదే అంటున్నాడు, ప్రాణముతో అనేక సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, నీకు తిరిగిలేదు ఎక్కువ. అంటే ఇవి చూడండి, ఎస్టిమేషన్ చేసాడు అనమాట. నీకు ఎన్నో సంవత్సరాలు కూర్చుని తినినా తరతరాలు తినినా తరగని ఆస్తి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది అంట కూర్చుని తినినా తరగని తరతరాల ఆస్తి, తరతరాలకు సరిపోయిన ఆస్తిని సంపాదించేసాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు వాడిని? ఏమంటే ధనవంతుడు అన్నాడా? ఏమంటే ముందు చూపుతో ఇంత సంపాదించావని మనం ఏమంటే ముందు చూపు ఉందంటే వాళ్ళకి అన్నాడు. మరి కొంతమందికి అంత చూపు మంచిది, ముందు చూపు ఉండడం మంచిది. ముందు చూపు ఎక్కడ ఉండాలి? దేవుని స్తోత్రం. రేపు నీ ఆత్మ ఎక్కడ ఉండాలో అక్కడకు అనుకో నువ్వేం చేయాలంటే దాని మీద మనసు పెట్టాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మన చూపు అంతా ఇక్కడే కదా, ఇదే అనుకుంటున్నాం. ఇక్కడ 4 రాళ్ళు వెనకాల వేసుకుందాం అనుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇది శరీరంగా కొంతకాలం బ్రతకడం వరకు, ఈ లోకంలో జీవించడానికి అవసరమైన వసతులు, దేవుని స్తోత్రం, అవసరమే. కానీ అసలైనది ఉంది కదా, అసలైన ఆత్మ ఉంది కదా,
ఆత్మనిచ్చి రాశాడు. చూడండి ఏమంటున్నాడంటే నేను తిరిగి త్రాగి తుదిస్తాను అనేక సంవత్సరాలు సిద్ధపరిచినా అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడమ్మా? వెర్రివాడా అంటున్నాడు. ప్రెసిడెంట్ హల్లెలూయా. ఏమన్నాడండి? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన చూడండి, నీవు సిద్ధపరిచినవి. భూమి మీద సిద్ధపరచుకున్నావు కదా, ధనాన్ని సిద్ధపరచుకున్నావు, ఆస్తులు సిద్ధపరచుకున్నావు, పొలాలు సిద్ధపరచుకున్నావు, నీకంటే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అనేసి కార్లు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు అన్ని సిద్ధపరచుకున్నావు కదా, తరతరాలు తరగని ఆస్తులు సిద్ధపరచావు కదా. ఇవన్నీ కూడా సిద్ధపరిచినవన్నీ ఎవని వగును? ప్రెసిడెంట్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవని వగును? ఎక్కడికి వెళ్తి? నీ వెంట ఏమైనా వస్తాయా? నువ్వు సంపాదించిన నువ్వేమో తీసుకుని వెళ్తావా? స్తోత్రం. చూడండి, మనము 1 లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే 4 రోజులు మనకి మన అవసరంకి మన వృద్ధాప్యంలో మనకు ఆసరాగా ఉంటుందని ఏం చేస్తామంటే కాస్త దాచుకుంటాం. ప్రెసిడెంట్ హల్లెలూయా. అయ్యారండి బ్యాంక్ అయిన మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నా దగ్గర 10 లక్షలు ఉన్నాయని నీ బ్యాంక్ లో పెడుతున్నానండి అని అంటాం. అనగానే ఆయన ఏమంటాడు, అరే అని పిలుస్తాడు, క్లీన్ పిలుస్తాడు. పిలిచి కూర్చోండి అమ్మా, కూర్చోండి, టీ తీసుకొస్తాడు. టీ తీసుకొస్తాడు. డ్రింక్ తాగుతారా? డ్రింక్ తీసుకురా అంటాడు. ఇంటికి కూర్చో, ఎందుకు కూర్చోబెడతాడు. ఇంత కూర్చోబెట్టి డ్రింక్ తాగుతూ ఉండగా, అమ్మ అన్ని ఫిలప్ చేసాను, నామిని ఎవరి పేరు మీద పెట్టమంటావు అవునాడండి అంటే అర్థం ఏంటి? నువ్వు బతకరే, నువ్వు చేస్తావు. డ్రింక్ ఇచ్చి చెప్తున్నాడు, డ్రింక్ తాగుతే అన్నాడు. నువ్వేమన్నా తాగేది శాశ్వతం అనుకుంటున్నావేమో, నువ్వు అనుకునేది శాశ్వతం అనుకుంటావు, నీ ప్రాణం శాశ్వతం అనుకుంటావు. కాదు కాదు, తాగుతున్నావు తాగు, కానీ నీ తర్వాత ఎవరికి ఇవ్వాలి? నీ తర్వాత ఎవరికి ఇవ్వాలి అంటే వాడు చెప్పేది ఏంటంటే, ఈ రోజు నువ్వు ఉన్నావు, రేపు ఉండవు. ఈ రోజు కనపడుతున్నావు, రేపు కనపడవు. మరి ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరికి ఇవ్వాలి? స్తోత్రం. అర్థమైందండి? అంటే మనం తెచ్చుకున్నది మనతో రాదని వాడు చెప్తున్నాడు, తీయిచ్చి డ్రింకిచ్చి చెప్తున్నాడు. మరి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, దేవుడి బిడ్డ మన కష్టం మన సంపాదన మనతో వచ్చేది కాదు. ఏమొస్తుందంటే నువ్వు చేసుకున్న భక్తి, నువ్వు దేవుడితో నడిచిన నడక, నువ్వు దేవుని సరిగ్గా గడిపిన సమయం, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడిన ప్రయాస, ఇవన్నీ రేపు పరలోక రాజ్యములోనికి నీ వెనక వస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ప్రభు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, సంపాదన కొరకు సమయం ఎక్కువ ఖర్చు చేస్తున్నావా? దేవుడి కొరకు ఖర్చు చేస్తున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? మనుషుల కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నావా? ఆరాధనకు కొరకు ప్రయాసపడుతున్నావా? లేకపోతే చుట్టాల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధులు వేసి వాళ్ళ కొరకు దేవుని యొక్క సన్నిధిని వెగొట్టి వాళ్ళ కొరకు ప్రయాసపడుతున్నావు. ఇవి రేపు ఏమవుతాయి ఆలోచించేది అంటున్నాడు కదా. నువ్వు సంపాదించినవి ఎవని వగును అని చెబుతూ దేవుని కొరకు 12వ అధ్యాయం లూకాసు వార్త ఎన్నో వచనమ్మా? 20 చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19 నుండి చదువుతున్నారు. మరొకసారి చదువుదాం. దేవుని ఎడల 20 వచనం చదివేశాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. చూడండి ఈ మాట 21వ వచనం. దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే. అంటే దేవుని ఎడల ధనవంతులు కాక, అంటే దేవుళ్ళో ధనవంతులు ఉన్నారు. దేవుని స్తోత్రం. అంతే కదా, దేవుళ్ళో ధనవంతులు ఉన్నారు. దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు నీ కొరకు సంపాదించుకుంటున్నావు. నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కాదు, దేవునిలో నువ్వు ధనవంతుడు కాదు, లోకంలో నువ్వు ధనవంతుడివి, లోకంలో ఐశ్వర్యవంతుడివి, ఈ భూమి మీద గొప్పవాడివి,
భూమి మీద దేశ నాయకుల్లో నువ్వు కూడా ఒక దేశ నాయకులు గొప్పవాడుగా పొందవచ్చు ఈ స్థలంలో. స్తోత్రం. భూమి మీద గొప్పవాడు కాదు, దేవుడిలో నువ్వు గొప్పవాడు కాదు, దేవుడిలో ధనవంతుడు కాదు, దేవుని ఎడల ధనవంతుడు కానివాడు ఏమవుతాడంటే అలాగునే అవన్నీ కూడా పోగొట్టుకున్నట్లుగా ఈ లోకంలో అన్నిటిని కూడా మనం ఏమవుతామంటే పోగొట్టుకుంటాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏమంటో తెలుసా, నీవు దేవుని విషయంలో ధనవంతుడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నుండి ప్రభు విషయంలో ఈ ధనాన్ని ప్రభు రాజ్యంలోకి పంపించాలి. అంటే ఎలా పంపించాలి? నువ్వు చేసే పని ద్వారా. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీ క్రియల ద్వారా. దేవుని స్తోత్రం. దేవుడు కొరకు నువ్వు పడే ప్రతి ప్రయాస దేవుని దగ్గర లెక్కించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొరకు నువ్వు కష్టపడే ప్రతి కష్టము దేవుని సముఖములో రాయబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుడి కొరకు నువ్వు కాల్చే ప్రతి కన్నీళ్లు దేవుని గుండెలో భద్రపరచబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏమైతే చేస్తున్నావో అక్కడ మీకు ఏం చేస్తాడంటే స్థలమును దేవుడు ఏం చేస్తున్నాడండి? సిద్ధపరుస్తున్నాడు. అందుకంటున్నాడు యేసయ్య ఉన్నట్టే, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనకందరికి స్థలము యేసయ్యే. దేవుని స్తోత్రం. అందుకని అంటే 90వ కీర్తన మీ అందరికి తెలిసిన మాట ఏమంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే. దేవుని స్తోత్రం. మనకు నివాస స్థలం ఎవరో తెలుసా? యేసయ్యే. యేసయ్య ద్వారానే మనకు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వలనే మనకు దేవుని బిడ్డని జ్ఞాపకం. 90వ కీర్తన. ఆ ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును అది. దేవుని స్తోత్రం. 90వ కీర్తనలో మొదటి వచనంలో చదివిన మాట ఏమంటే, తరతరములకు నివాస స్థలం ఎవరు? యేసయ్యే. మన నివాసం ఎవరంటే యేసయ్య. ఆయనే మన నివాస స్థలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఉండే స్థలం. అందుకే అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు కూడా నేను కూడా ఎక్కాలి. అందుకని బైబిల్ ఏముందంటే, యెహోవా పరిశుద్ధ స్థలమునకు ఎక్కదగిన వాడెవడు? దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి ఎక్కాలి. అక్కడికి వెళ్ళగలిగిన వాడెవడు? భూమి మీద ఉన్న డబ్బును బట్ట, హోదాను బట్ట, అంతస్తును బట్ట, ఐశ్వర్యం బట్ట, కులాన్ని బట్ట, మతాన్ని బట్ట, నువ్వు సంపాదించిన సంపాదన బట్ట కాదు, కాదు. నీ పరిశుద్ధతను బట్టి. దేవుని స్తోత్రం. నీ ఆత్మీయతను బట్టి. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధ స్థలంలో నీకు మనం పెట్టాలి. అందుకని ప్రభు వారు తెలియజేస్తున్న మాట అంటే, తరతరములకు ప్రభువే మనకు నివాస స్థలం. ఆ నివాస స్థలం ప్రభు వారు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. నువ్వు యేసయ్యని నివాస స్థలంగా చేర్చుకుంటే యేసయ్య కూడా ఆయన ఉండే స్థలాన్ని నీకు రేపు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకంటే ఏం సిద్ధపరుస్తున్నాడండి? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని ప్రభు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో చక్కని ఆ స్థలం ఎటువంటిదో తెలుసా? ప్రభు సిద్ధపరిచే స్థలము మనోహరమైన స్థలం అంట. దేవుని స్తోత్రం. ఏ స్థలం అండి? 16వ కీర్తన అంటాడు కదా. 16వ కీర్తన చక్కని మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 6వ వచనం చదువుతుంది. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. చాలా స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలం అంటే అది? మనోహరమైన స్థలం. దాని పై వచ్చిన ఏమంటే, నా స్వాస్య భాగము యెహోవా, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును. దేవుడే మనకు ఇశ్రాయేలీయులకు, లేవీయులకు స్వాస్థ్యాన్ని అప్పగించలా. ఇశ్రాయేలు గోత్రాలందరికీ స్వాస్థ్యం ఉంది, కానీ ఒక గోత్రానికి స్వాస్థ్యం లేదు. ఆ గోత్రం ఏదంటే లేవీ గోత్రం. దేవుని స్తోత్రం.
ఆ గోత్రాన్ని స్వాస్థ్యం ఎవరంటే యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవే నా స్వాస్థ్యము, నా స్వాస్థ్య భాగమును నీవే కాపాడువాడు. దేవుని స్తోత్రం అని చెప్పి చక్కని మాట, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించు. దేవుని స్తోత్రం. నాకు ఒక మనోహరమైన స్థలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఎలా ఉంటుందో చెప్పనండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో బాగా కోటీశ్వర్లు, కలెక్టర్లు, తర్వాత లాయర్లు, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ఆ ప్రాంతం అనుకోండి, ఒక పేదోడు ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్రాంతంలోకి వచ్చాడు అనుకోండి, ఒక చిన్న స్థలం ఏం చేస్తారు? ఏమంటారంటే అక్కడ కట్టడానికి వీలేదు, రానీరు. ఏమండి చూసారా? వాళ్ళకి ఒప్పుకోరండి, ఒప్పుకోరు. అరే ఈ పేదోడు ఇక్కడికి మన మంచి చోట్లు ఏంటి? ఇది లోకంలో ఉన్నారు. వాళ్ళ ప్రశస్తమైన స్థలాలు వాళ్ళకు అనుకుంటారు, వాళ్ళకు ప్రత్యేకమైన స్థలం. మనకి ఎవడు పడితే అక్కడ ఇక్కడ ఉండడానికి వేయలేదు. అలాగే లోకంలోని వీళ్ళకి ఇదైతే మరి రేపు యేసయ్య రాజ్యం ఎవడు పడితే వాళ్ళు రాణిస్తారా? ఒక ప్రత్యేకమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం, పాపులు వెళ్ళని స్థలం, పరిశుద్ధమైన స్థలమే అది పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడ నీవు నేను మన యొక్క ఉన్నతమైన ఈ లోక సంబంధమైన స్థితిని బట్టి కాదు, కానీ నీ రక్షణను బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నువ్వు దేవుడితో నడిచిన సహవాసాన్ని బట్టి పరలోక రాజ్యంలో శ్రేష్టమైన ఆ మనోహరమైన స్థలాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థలంలోనికి నీకు నేను వెళ్ళాలని యేసయ్య ఏమీ లేదు వాడికి ఈ లోకంలోకి వచ్చాడు. యేసయ్య మనకు మాదిరి. ఆయన అంటాడు, నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూడుండేను, నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూడుండేను, వక్కింత స్థలమైనను మన విభునికి కాడలేకుండేను, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కొరకు ఒక మనోహరమైన స్థలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు యేసు ప్రభువు చక్కని మాటలు మన కొరకు సిద్ధపరచడం చాలా శ్రేష్టమైనవి దేవుడు ఉంచాడు. దాంట్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మనకు మనోహరమైన ఒక చక్కని స్థలాన్ని, కాబట్టి ఒక సమృద్ధి అయిన స్థలాన్ని, ఇశ్రాయేలు కొరకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, శ్రేష్టమైన దేశం అని వాక్యంలో రాయబడింది. దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. అలాగే మన కొరకు దేవుడు మనోహరమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చక్కని మాట ఒకటి రాయబడింది. ఇది కూడా చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. 34వ వచనం చదువుదాము. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములోనికి, రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంత అమూల్యమైన మాట జ్ఞాపకం చేస్తారు. రేపంట ఈ యుగ సమాప్తి అప్పుడంట దేవుడు మహిమ సింహాసనం మీద కూర్చుని గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ఎడమ వైపున ఉన్న వాటినేమో మేకలు, కుడి వైపున ఉన్న వాటినేమో గొర్రెలు అన్నాడు. దేవుని స్తోత్రం. గొల్లవాడు గొర్రెలలోని మేకలు వేరు చేసినట్టుగా యేసయ్య కూడా ఈ యుగ సమాప్తి అప్పుడు వేరు చేస్తాడు. ఇప్పుడు గుళ్ళో అందరం ఉన్నాం కదా, మనలో నుండి కూడా నిజమైన భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత కలిగిన వారిని, కాబట్టి దేవుడితో సంబంధం లేకుండా ఏదో వచ్చి అలవాటు వాటి రీతిగా వచ్చి వెళ్ళిపోయే వారిని వేరు చేసే రోజు ఉంది.
గ్రహించండి. మనం ఎలా ఉంటున్నాం అన్నది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మీ అందరి ఎదుట నీతిమంతులుగా మనం కనపడవచ్చు, కానీ ఎవరికి వాడమే. కానీ దేవుని ఎదుట మనం ఎలా ఉన్నది మన మనస్సాక్షికి తెలుసు. దేవుని స్తోత్రం. మనకు తెలుసు, దేవుడికి తెలుసు. కనుక సహి చేసుకుంటే కృప పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వీటినేమో గొర్రెలు అన్నాడు, వీటినేమో మేకలు అన్నాడు. ఇవేమో ఆశీర్వదించబడినవి, ఇవేమో శపించబడినవి. ఆశీర్వదించబడిన అనగా గొర్రెలను చూసి ప్రభువారు ఏమంటారంటే, గొర్రె అన్నది విధేయతకు, లోబడుటకు, సాధుత్వాన్ని గుర్తుగా ఆయన గొర్రెతో పోల్చాడు. దేవుని స్తోత్రం. ఈ గొర్రెలు అంటున్నాయి, గొర్రెలను ప్రభువారు ఏమనంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో మీ కొరకు సిద్ధపరచిన రాజ్యములోనికి రండి అన్నాడు. దేవుని స్తోత్రం. మీ కొరకు ఏం చేశాడంటే ఆయన సిద్ధపరచాడు. ఏం సిద్ధపరచాడు? ఒక రాజ్యాన్ని సిద్ధపరచాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక రాజ్యం లాంటిది కాదు ఆ రాజ్యం. దేవుడు నీ కొరకు ఒక రాజ్యమనే దేవుడు సిద్ధపరచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యం ఎటువంటిదో తెలుసా? ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియ దేశమో, నా ప్రియ దేశమో, ప్రియ దేశమో, నా ప్రియ దేశమో, పాపరహిత దేశమో, ఏ శాపము కనబడదు, పాపరహిత దేశమో, ఏ శాపము మీ కొరకు ఒక రాజ్యమునే సిద్ధపరచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి నా రాజ్యములోనికి అని. రేపు దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయనకు విధేయత కలిగి, ఆయన మాట విని, ఆయన చెప్పినట్టుగా నడిచి, ఆయన స్వరం విని, ఆయన వెనకాల వెంబడిస్తూ, ఆయన అనుసరిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యం ఎటువంటిదంటే అక్కడ పాపులు ఉన్నారంట. ఆ రాజ్యములో ఏ విధమైన కుల మత భేదాలు ఉండవు, అందరూ సమానులు, ప్రేమే ఉంటుంది అక్కడ. ఏ రాజ్యం అది?
ప్రేమ రాజ్యం. దేవుని స్తోత్రం. ఈ రాజ్యాలు ఒకరినొకరు దోచుకుంటారు, ఒకరు ఖర్చుకుంటారు, ఒకరి మీద ఒకరు చంపుకుంటారు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు ఇవి. కాబట్టి ఈ రాజ్యం శాశ్వతం కాదు. ఒక మాట చెప్పిన పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ యేసయ్య రాజ్యము శాశ్వతమైన రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక రాజ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఒక సొత్తుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వే దేవుని రాజ్యంలో ఒక రాజ్యముగా నిన్ను పరిపాలన చేసే బిడ్డగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక ప్రభు బిడ్డని ఏర్పాటు చేసుకోండి. దేవుడు మీ కొరకంగా ఒక మంచి రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ రాజ్యములో ఏముండవు అంటే కొట్లాట్లు ఉండవు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక రాజ్యములు ఇప్పుడు ఈ లోక రాజ్యం ఎవరి వశంలో ఉంది? ఎవరి వశంలో ఉంది? సాతాను వశంలో ఉంది. అందుకని దోచుకుంటారు, దోపిడీలు, దొంగలు, హంతకులు, హత్య చేసేవాడు, మానవంగాలు చేసేవాడు, మోసాలు చేసేవాడు, దగాలు చేసేవాడు ఈ భూమి మీద ఎక్కువ మంది ఉన్నారు. ఎవరి? దేవుని బిడ్డలు. ఎందుకయ్యో తెలుసా? వాళ్ళందరూ కూడా ఈ లోక సంబంధమైన రాజ్యంలో ఉన్నారు. మనం ఎవరు రాజ్యంలో ఉన్నాం తెలుసా? అందుకని ఏమనంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అన్నాడు. అవును, నేను రాజులే, కానీ నా రాజ్యము ఈ లోకంలో లాంటి సంబంధమైన ఇటువంటి రాజ్యం కాదు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నా రాజ్యము ఈ లోకంలో ఉన్నటువంటిది కాదు. దోపిడీలు, దొంగలతో, మోసాలతో కూడింది కాదు. నా రాజ్యం నీతి గల రాజ్యం. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ గల రాజ్యం అది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఇది కొద్ది కాలం ఉండేది. ఇక్కడ శాశ్వతంగా ఎప్పుడు ఉండలేడు, కానీ యేసయ్య రాజ్యం ఎప్పుడు ఉండే రాజ్యం. దేవుని స్తోత్రం. వాక్యంలో నిశ్చలమైన రాజ్యం అంటాడు. ఏ రాజ్యం ఉండదు? నిశ్చలమైన రాజ్యం. అక్కడ అందరూ కూడా ప్రేమను పలుకుతూ ఉన్నారు. అటువంటి రాజ్యాన్ని దేవుడు మనకు ఇవ్వబోతాడు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ప్రభుత్వాలు పడిపోతాయి. కానీ నిన్నే దేవుడు ఒక రాజుగా ఏర్పాటు చేస్తాడు. నిన్నే ఒక అధికారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యం వరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుడు నీకు సిద్ధపరిచిన ఒక మంచి రాజ్యం. ఆ రాజ్యం నాకు కావాలి అని మనం ఆశపడినట్లయితే మనం ఏం చేయాలో తెలుసా? ఒక గొర్రెలాగా ప్రభు దగ్గర ప్రభుని వెంబడించేట్టుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే వాక్యం ఇలా రాయబడింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని స్తోత్రం. దానికి పరలోక రాజ్యం అని ఉంది, దేవుని రాజ్యం అని పేరు, తండ్రి రాజ్యం అని ఉంది. దేవుని స్తోత్రం. క్రీస్తు రాజ్యం అని రాయబడి ఉంది. ఈ రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే ఆత్మలో అంటే ఏమవ్వాలో తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా ప్రభు రాజ్యంలో నువ్వు అడుగు పెడతా ఉంటావు. దేవుని స్తోత్రం. కనుక ఆ ప్రభు రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే అక్కడ ఇవి అవసరం లేదండి. అక్కడ దేవుడే తన వెలుగును ప్రకాశింపజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యం కొరకు మనము ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఇవన్నీ ఎవరికంటే దేవుని ప్రేమించు వారికి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు దాచిన ఈవులు, దాచిన ఇంకెన్నో ఉన్నాయి. ప్రభు చెప్పేది మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ మాటలు విన్న మనము దేవుని కొరకు నువ్వు జీవించి దేవుని కొరకు నువ్వు అప్పగించుకొని ప్రభు రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడితే దేవుడు తన రాజ్యములో ప్రభు నిన్ను కూడా తన మహిమ గల రాజ్యములు ఎత్తబడి ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. అట్టి కృపను మనం అందరూ పొందుకొని దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడతాం. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా 2 నిమిషాలు దేవుని సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా మనం అప్పగించుకుందాం. అందరూ కూడా
యేసయ్యా యేసయ్యా రాజ్యంలోనికి నేను వెళ్ళాలి, యేసు సన్నిధిలో నేను ఉండాలంటే, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసు రక్తం చేత నేను కడగబడాలి. యేసయ్య రాజ్యంలో ప్రభుత్వం కూడా ఉండడానికి నీవు అప్పగించుకోవడానికి తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకున్నాం, అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రమైన